లెవెల్‌లోనే మీరేం చేస్తారంటే సో నెక్స్ట్ లెవెల్‌ని 4 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తారండి. అంటే మీరిక్కడ చూడండి మీరు జాయిన్ అయిందైతే రూ. 300 బట్ ఇక్కడ మీకు 16 మంది ఇక్కడ టోటల్‌గా 16 మంది టీము అయింది. ప్లస్ మీకు రూ. 4,640 ఇన్‌కమ్ గూడా వచ్చేసిందండి. ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ నెక్స్టు లెవెల్ చూసుకున్నట్లయితే మనకు నాలుగో లెవెల్. సో మీకు మూడో లెవెల్‌లో ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక రూ. 1,750 పెట్టి నాలుగో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. నాలుగో లెవెల్‌లో మీకు ఎంతమందుంటే అంతమంది నుంచి వాళ్ళు నాలుగో లెవెల్‌ని రూ. 1,750తో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఈ 1,750 నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు 69% అంటే రూ. 1,206 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు నాలుగో లెవెల్‌లో ఎంతమందుంటారంటే ఇక్కడ టోటల్‌గా మీకు నాలుగో లెవెల్‌లో పదహ ప టోటల్‌గా మీకు నాలుగో లెవెల్‌లో ఇక్కడ 16 మందుంటారు. ఈ 16 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $1,206 అంటే మీకు టోటల్‌గా అప్రాక్సిమేట్‌లీ $210 వస్తాయి. అంటే $19,320 వస్తుంది. సో, మీరు జాయిన్ అయింది నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి మీకు రూ. 1,750 పట్టిందండి. బట్ ఇక్కడ మీకు టోటల్ ఇన్‌కమ్ అనేది 19,320 వరకు ఇక్కడ నాలుగో లెవెల్‌లో ఇన్‌కమ్ వచ్చింది. నెక్స్ట్ ఐదో లెవెల్ చూసుకున్నట్లయితే పియనర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ కూడా 69% అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఐదో లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఎన్నో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా అన్నో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఒకవేళ ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ మీకు ఐదో లెవెల్ ఇన్‌కమ్ అనేది 75,000 అండి. సో, మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి పెట్టింది మాత్రం 3,400 బట్ ఇక్కడ ఇన్‌కమ్ అనేది మీకు ఓన్లీ ఐదో లెవెల్ నుంచి రూ. 75,000 రావడం జరిగిందండి. నెక్స్ట్ ఆరో లెవెల్ అండి. పర్చేస్ చేయడం ద్వారా మీకు మెంటర్ ర్యాంక్‌ని పొందుతారు. సో, ఆరో ర్యాంక్‌లో గూడా మీకు 69% మీకు ఆరో లెవెల్‌లో ఎంతమందుంటారు టోటల్‌గా 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 4,700 వస్తాయి. అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 3,08,00,800 అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి రూ. 6,660 పెట్టారు. బట్ ఇక్కడ మీకు ఓన్లీ ఆరో లెవెల్‌లోనే మీకు ఇక్కడ 3,08,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏడో లెవెల్ అనేది చాంపియన్ ర్యాంక్ అండి. ఇక్కడ మీకు టోటల్‌గా ఏడో లెవెల్‌లో 128 మందుంటారు. ఇక్కడ టోటల్‌గా ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 9,400 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు టోటల్‌గా 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 9,400 అంటే టోటల్‌గా ఇక్కడ మీకు 12,03,200 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ వస్తుందండి టోటల్‌గా ఏడో లెవెల్‌లో. నెక్స్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మనకు డైరెక్టర్ లెవెల్. ఈ డైరెక్టర్ లెవెల్ అంటే మనకు ఎనిమిదో లెవెల్. ఎనిమిదో లెవెల్‌లో టోటల్‌గా మీకు 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 18,000 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 256 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి 18,000 అంటే ఇక్కడ మీకు టోటల్‌గా ఓన్లీ ఎనిమిదో లెవెల్ నుంచినే మీకు 46,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్ టైటాన్ అనేది ఇక్కడ మీకు టోటల్‌గా సో, 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 35,880 వస్తుంది. అంటే ఇక్కడ మీకు టోటల్‌గా తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 1,83,70,000 అనేదండి. ఇక్కడ ఓన్లీ తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్. నెక్స్ట్ ఐకాన్ ర్యాంక్ అండి. పదో లెవెల్ ఇన్‌కమ్. సో, పదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 1,024 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 71,760 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు పదో లెవెల్ ఇన్‌కమ్ అనేది 7,34,82,000 అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ అండి 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంకు. ఇక్కడ మీరు 11వ ర్యాంక్‌లో ఒక్కొక్కరి నుంచి సో, రూ. 1,43,520 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా 2,048 మంది మీకు 11వ లెవెల్‌లో ఉంటారు. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు 11వ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ చూసుకున్నట్టే ఐఎన్ఆర్‌లో సో, 29,39,28,000 వరకు ఇక్కడ 11వ లెవెల్ ఇన్‌కమ్ అని మనం ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10వ ర్యాంక్‌లో టోటల్‌గా ఎంతమంది ఉంటారండి ఇక్కడ 1,024 మంది ఉంటారు. సో, ఒక్కొక్కరి నుంచి రూ. 71,760 అంటే
సో దీంట్లో నుంచి మనకు ఒక 10% అంటే 10% కాదు. ఒక 10 మందే ఉన్నారనుకోండి. 10 మందే ఉన్నారు. మీకు పదో లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి సో ఆహ్, ఎ ఏడు రూ. 71,760 అంటే ఇక్కడ మీరు 7,00,000 వరకు తీసుకోవచ్చు. మీకు పదో లెవెల్‌లో ఒక 20 మందే ఉన్నారు. 20 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారన్నా గాని ఇక్కడ 14,35,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పదో లెవెల్‌లో మీకు 50 మందే ఉన్నారు. సో 1000 మందిలో నుంచి 50 మందే చేసుకున్నారనుకోండి. సో, ఆ 50 మంది నుంచి గూడా మీకు రూ. 35,88,000 వరకు మీకిక్కడ సో, లెవెల్ అప్‌గ్రేడ్‌లో ఓన్లీ పదో లెవెల్‌లోనే ఈ విధంగా ఒక 50 మందున్నా గాని ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ లెవెల్ అంటే 11 లెవెలు. 11 లెవెల్‌లో మీకు ఒక 10 మందే ఉన్నారనుకోండి. మీరు 14,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఇంత పెద్ద టీమ్‌లో 2,000 మందున్నారు. దాంట్లో నుంచి ఒక 20 మందే ఉన్నారనుకోండి. సో, మీరేం జేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఒక 28,00,000 వరకు తీసుకోవచ్చు. లేదు 50 మందే ఉన్నారు మీకు. 50 మంది అప్‌గ్రేడ్ చేసుకుంటే గూడా మీకు 71,76,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంక్ అండి. సో, ఎంపరర్ ర్యాంక్‌లో టోటల్‌గా మీకు 4,096 మందుంటారండి. సో, 4,096 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు సో, రూ. 2,87,000 వరకు రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా 4,096 మంది ఇంటూ సో 2,87,000 అంటే టోటల్ ఇన్‌కమ్ మీకు 12 లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 117,00,00,000 వరకు మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 10 మందే ఉన్నారండి. సో, 10 మంది నుంచి మీకు 28,00,000 తీసుకోవచ్చు. మీకు 20 మందే ఉన్నారు. సో, అక్కడి నుంచి మీరు 57,00,000 తీసుకోవచ్చు. 10 మందున్నారు. ఇక్కడ నుంచి మీరు 1,43,00,000 అంటే ఇక్కడ ఓన్లీ 12 లెవెల్ వరకునే 12 లెవెల్ ఇన్‌కమే ఇంతమంది ఉన్నా తీసుకోవచ్చండి. నెక్స్ట్ 13వ లెవెల్ అండి కంకోరర్. ఇక్కడ టోటల్‌గా 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 5,74,000 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా సో, మీకు 8,192 మంది ఇంటూ ఒక్కొక్కరి నుంచి 5,74,000 అంటే ఇక్కడ 470,00,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ మీరిక్కడ ఓన్లీ 13 లెవెల్‌లోనే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందే ఉన్నారండి మీకు. 13 లెవెల్‌లో 10 మందే ఉన్నారు. ఆ 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. ఎంతో మందుంటారు. బట్ 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు 57,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందే ఉన్నారనుకోండి. ఇక 1,14,00,000 తీసుకోవచ్చు. ఒక 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ 2,87,00,000 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ర్యాంకు 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా మీకు టీమ్ సైజ్ అనేది 2/2 మాట్రిక్స్‌లో 14 లెవెల్‌లో 16,384 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 11,48,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంత పెద్ద ఇన్‌కమ్ చూడండి ఇక్కడ. సో, టోటల్‌గా మీకు 14 లెవెల్‌లో 16,384 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి ఇక్కడ మీకు 11,00,000 అంటే ఇక్కడ మీకు ఇన్‌కమ్ గూడా మీరు కాలిక్యులేషన్ చేయలేరు. అంత పెద్ద ఇన్‌కమ్ ఇక్కడ. సో, రూ. 1,880,00,00,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14 లెవెల్‌లో చాలా మందున్నారు. ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. 1,14,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. 20 మందే ఉన్నారనుకోండి 2,29,000 వరకు. అదే విధంగా 50 మంది ఉన్నారనుకోండి 5,74,00,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో, అందరికీ ఇప్పుడు అనుకుంటారు స్టార్టింగ్ అయితే రూ. 300 బట్ ఇక్కడ ఇన్‌కమ్ సైజ్ చూడండి లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్‌కమ్ సైజ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో, టీమ్ సైజ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ అయితే 3,00,00,000, 4,00,00,000 ఇంత తక్కువ టైమ్‌లోనే తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి మన రైడ్ బిఎన్‌బిలో. సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లోనే ఉన్నారండి. మనకు ఇండియాలోనే కాదు. సో, దాదాపుగా ఈ రైడ్ బిఎన్‌బి అనేది టోటల్‌గా మనకు సో 85 కంట్రీస్ కంటే ఎక్కువగా చాలా కంట్రీస్‌లో రన్ అవుతాంది. ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ ప్లాన్ కాబట్టి డిసెంట్రలైజ్డ్ ప్లాన్ కాబట్టి ఇక్కడ ఇన్‌స్టంట్‌గా ఉంటుంది కాబట్టి క్రిప్టో మీద రన్ అవుతుంది కాబట్టి సో ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా కంట్రీస్‌లో గూడా మనకు రైట్ బిఎన్‌బి అనేది నడుస్తోంది. అందుకేనండి తక్కువ టైంలోనే 3-4 మంత్స్‌లోనే ఇక్కడ దాదాపుగా 6,00,000 మంది కమ్యూనిటీ అనేది ఇక్కడ తయారైందండి. సో నెక్స్ట్ అనేది లాస్ట్ లెవెల్ అండి 15వ లెవెలు. ఇక్కడ క్రియేటర్ ర్యాంక్ అండి. ఈ క్రియేటర్ ర్యాంక్ అనేది మనకు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా మీకు 15వ లెవెల్‌లో 32,768 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 22,96,000 రావడం జరుగుతుంది. సో, ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ అనేది 15వ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ సో, 7,523,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15వ లెవెల్‌లో 1000 మందున్నారు. వాళ్ళలో ఒక 10 మంది
అప్గ్రేడ్ చేసుకున్నా కానీ క్రియేటర్‌ని మీకు 2,29,00,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మందే చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 4,59,00,000. ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది చేసుకున్నారు క్రియేటర్ మీకు అంటే 11,48,00,000 వరకు మీకిక్కడ సో, లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఇదండి టోటల్‌గా మనకు 15 లెవెల్ల వరకు సో, ర్యాంక్స్ బట్ మీకు లెవెల్స్ అనేటివి అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి గూడా మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మీకు 10వ లెవెల్‌లో ఒక వ్యక్తి అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు ఐకాన్‌ని. మీరు గూడా 10వ లెవెల్‌లోనే ఉన్నారు అంటే మీకు ఆ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11వ లెవెల్‌లో ఒకతను ఐకాన్ చేసుకుంటున్నారనుకోండి. ఆ 11వ లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఐకాన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఎవరికి రావాలంటే అతనికి ఎవరైతే 10వ లెవెల్‌లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11వ లెవెల్ అంటే మీ కిందున్న అతనికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను అప్‌గ్రేడ్ చేసుకోలేదండి ఐకాన్ అంటే నెక్స్ట్ మళ్ళా 10వ లెవెల్ పైకి ఇన్‌స్టంట్ జంప్ అవుతుందండి. ఈ విధంగా మీరు 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీకు మీరు 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఎవరైతే 5వ లెవెల్‌లో ఉన్న వ్యక్తి 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడనుకోండి. అది మీరు చేసుకోలేకపోతే అది నెక్స్ట్ పైన మళ్ళా 5వ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జంప్ అయిపోతుంది. ఈ విధంగా ఇది మాత్రం మీకిక్కడ 300 లెవెల్‌లో ఉన్నా మీకు ఇన్‌కమ్ వస్తుంది. 400 లెవెల్ ఉన్నా ఇన్‌కమ్ వస్తుంది. 100 లెవెల్‌లో ఉన్నా గాని మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20వ లెవెల్‌లో ఒక వ్యక్తి ఐకాన్ చేసుకుంటున్నారు మీకు. సో, మీరు గూడా ఐకాన్‌లోనే ఉన్నారు. యాక్చువల్‌గా అది 10వ లెవెల్ అతనికి వెళ్ళాలి. 10వ లెవెల్‌లో వ్యక్తి అతను కాల్ చేసుకోలేదనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు పైకొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బెనిఫిట్ అనేది గూడా ఇక్కడ చాలా ఉంది. అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి కింద నుంచి మీకిక్కడ లెవెల్ అప్‌గ్రేడ్‌లో మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్. మూడో ఇన్‌కమ్ అండి దగ్గర. సో, మీకు మూడో లెవెల్ రికరింగ్ ఇన్‌కమ్. సో, ఇక్కడ మీకు టోటల్‌గా 1.5% అనేది మీకు జాయినింగ్ నుంచి అప్ టు 15 లెవెల్ వరకు టోటల్‌గా మీకు 15 లెవెల్ అండి. 15 లెవెల్ అంటే మీకెవరైతే అప్లయన్స్ నుంచి మీకు ఐడీలు పడతాయో వాళ్ళకి సంబంధం ఉండదండి ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు. సాగర్ సార్ ఏం చేస్తారు? ఒక 5 మందిని ఫస్ట్ లెవెల్‌లో రిఫర్ చేశారు. 5 లెవెల్‌లో అతని ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారు. ఆయన డైరెక్ట్. సో, డైరెక్ట్ నుంచి అయితే అతనికేమవుతుంది 10% అయితే వచ్చేస్తుంది. సో, ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు గూడా సెకండ్ లెవెల్‌లో వీళ్ళని జాయిన్ జేస్తారు. సో, ఒక్కొక్కరు ఇద్దరిని, ముగ్గురిని, ఒక్కరిని ఈ విధంగా చేయడం ద్వారా సో, ఇతనికి సెకండ్ లెవెల్‌లో ఇంతమందవుతారు. అదే విధంగా ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు సో, ఎంతమందినైనా రెఫర్ చేసినా సో, టోటల్‌గా సార్‌కి ఇక్కడ థర్డ్ లెవెల్‌లో వస్తారు. సో, అదే విధంగా నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌లో వస్తారు. అంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ నుంచి సో, 15వ లెవెల్ వరకు సో, ఇక్కడ రెండో లెవెల్ నుంచి అంటే రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు మీకు సో, ఐడీ యాక్టివేషన్ అయినా, అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 1.5% అనేది మీకిక్కడ రావడం జరుగుతుందండి. 1.5% టోటల్‌గా. అంటే మీకిక్కడ జాయినింగ్‌లో గూడా గావచ్చు, డైరెక్ట్ జాయినింగ్ అయినా మీకు అమౌంట్ అనేదొస్తుంది. సో, 1.5% అదే విధంగా మీకు లెవెల్ అప్‌గ్రేడ్ చేసినా గాని 1.5% అంటే మీకు డైరెక్ట్‌గా ఉన్న ట్రీ నుంచినే వస్తది. అంటే మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, వాళ్ళు జాయినింగ్ అయినా మీకు 1.5% వస్తుంది. వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఏ ర్యాంక్‌నైనా అప్‌గ్రేడ్ చేసుకున్నా 1.5% వస్తుందండి. బట్ ఇక్కడ మీరు గూడా ఎన్నో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అన్నో లెవెల్ వరకు 15 లెవెల్ వరకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ అనేది పెట్టారు. సో, మీరు మినిమమ్ 2 ఇన్‌ఫ్లుయెన్సర్‌ని డైరెక్ట్ చేసుండాలి. ఒక 2 మెంబర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని సో, డైరెక్ట్ చేసుంటే మీరు ఈ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి 15వ ర్యాంక్ వరకు. అంటే మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ డైరెక్ట్ చేసుంటే సో, ప్రతి జాయినింగ్‌లో గూడా మీకు 15వ లెవెల్ వరకు అంటే కనెక్షన్ ఉండాలిక్కడ. అతను ఎన్నో లెవెల్‌లో ఉన్నా పర్వాలేదు. మీకు డైరెక్ట్ ఉంటే అతను ఫస్ట్ లెవెల్ వస్తారు. మీకు ఎంతమంది ఫస్ట్ లెవెల్‌లో ఉంటారో ఆ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎంతమందిని రెఫర్ చేసినా సెకండ్ లెవెల్‌లో ఉంటారు. ఈ విధంగా టోటల్‌గా మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, ప్రతి జాయినింగ్‌లో గూడా ఇక్కడ మీకు సో, 1.5% అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెంటర్ ర్యాంక్‌లో ఉన్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఒక వ్యక్తి ఇక్కడ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ మీకు అతను రెండో లెవెల్‌లో ఉన్నాడిక్కడ. సో, రెండో లెవెల్‌లో ఉన్న వ్యక్తి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా
ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్‌కి జాయినింగ్‌కి రూ. 300, నెక్స్ట్ రెండో లెవెల్‌ని 425, మూడోది 850, నాలుగోది 1750, ఐదోది 3400, ఆరో ర్యాంక్ కోసం 6660. ఈ టోటల్‌గా ఈ 6 ర్యాంకుల్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సో ఎంత అమౌంట్ పట్టిందండి ఇక్కడ? రూ. 13,325. సో బట్ ఇక్కడ ప్రతి ర్యాంకులో గూడా ఇతనికి 1.5% వస్తుంది. అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 200 అనేది ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూడా మెంటర్ అయి ఉండాలి. మీరు గూడా మెంటర్ అయింటే మెంటర్ వరకు వస్తుంది. లేదు మీరు అంబాసిడర్ అయితే మీకు అప్ టు 15థ్ లెవెల్ వరకు జాయినింగ్ ఫస్ట్ లెవెల్ జాయినింగు, రెండో లెవెల్ ఇన్‌ఫ్లుయెన్సరు, మూడో లెవెల్ అచీవరు, నాలుగో లెవెల్ అంబాసిడర్. అంటే నాలుగో లెవెల్ వరకు అప్ టు 15థ్ లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది కూడా 1.5% అతను మీరు ఎన్నో లెవెల్‌లో ఉంటే అన్నో లెవెల్ వరకు మీకు ఇక్కడ 1.5% అనేది ఇన్‌కమ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మీకు ఇంకొక ఐకాన్ చేసుకున్నారు. మీరు కూడా ఐకాన్‌లో ఉన్నారు. సో మీకు ఎవరో ఒక వ్యక్తి మీకు లెవెల్ 14లో ఉన్న వ్యక్తి ఐకాన్ చేసుకున్నారనుకోండి. సేమ్ మీకు టోటల్‌గా ఐకాన్ చేసుకోవడానికి రూ. 2,00,000 అవుతుంది. దాంట్లో